హలో, హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మినీ బ్లాగ్ వచ్చేసి క్యారీ ప్రిపరేషన్ అండి. రైస్ కడిగి పెట్టేశాను, మా ఆయనకి ఎసురు ఉంచేస్తాను అనమాట, అందుకే అన్ని వాటర్ వేసి పెట్టాను. బీరకాయ పోపు వేసేసి అదే కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసేసి అవి బాగా వేగిన తర్వాత అందులోనే పసుపు వేసేయాలి. ఆయిల్లోనే వేసిన తర్వాత బీరకాయ వేయాలి. వేసి కొంచెం సాల్ట్ వేసేసుకొని కొంచెం అలా కలిపేసుకొని వెంటనే పాలు వేసుకోవాలన్నమాట. మనకి ఎన్ని అవసరమో అన్ని పాలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఇప్పుడు ఇది మగ్గిస్తాం కదండి, మనము పాలన్నీ పీల్చుకున్న తర్వాత ఇప్పుడే పిల్లలకి తీసుకోవాలనుకుంటే పిల్లలకి ఇప్పుడే తీసేసుకోవాలన్నమాట. అంటే కారం తినలేని పిల్లలు ఉంటారు కదండి, 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు పిల్లలు, వాళ్ళకి ఈ బీరకాయ పక్కకు తీసేసుకోవచ్చు ఒక బౌల్లో అనమాట. చాలా బాగుంటుంది, చాలా హెల్దీ. ఇప్పుడు ఈ టైంలో తీసేసుకోవచ్చు. సేమియా ఉప్మా టిఫిన్కి చేశానండి, ఇంకంతే. ఇప్పుడు ఈ బీరకాయ ఇప్పటి వరకు పిల్లలకి తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసేసుకోవచ్చు. తర్వాత టమాటాలు ఒక 2 మీడియం సైజ్ టమాటాస్ ఉంటాయి కదా, అవి కట్ చేసుకొని మధ్యలో గ్యాప్ లాగా చేసుకొని బీరకాయలు వేసుకుంటాం కదా మనము, మధ్యలో గ్యాప్ లాగా చేసేసుకొని పెట్టేసుకోవాలి. బాగా మగ్గుతాయి అన్నమాట. అలా పెట్టుకోవడం వల్ల బాగా మగ్గుతాయి. ఇంకా తీసి మిక్స్ చేసేసుకొని కొద్దిసేపు అయితే అంతా కలిసిపోతాయి, టమాటాస్ అంతా బాగా కరిగిపోతాయి అన్నమాట, అందులోనే మిక్స్ అయిపోతాయి. ఇప్పుడు ఒక పౌడర్ పట్టుకోవాలి. ఇందులోకి ఒక చిన్న కొబ్బరి ముక్క, కొబ్బరి పొడి ఉంటే కొబ్బరి పొడి మిక్సీ జార్లో ఒక 3 స్పూన్స్ కొబ్బరి పొడి, కారం పొడి తగినంత, వెల్లుల్లి బాగా ఒక గడ్డ అన్నమాట, వెల్లుల్లి ఒలుచుకొని పొట్టుతో పట్టే వేసుకోవచ్చు. వేసుకొని మిక్సీ జార్లో పట్టేసి దాంట్లో వేసి కలిపేసుకోవడమేనండి. కలుపుకొని ఇంకా బాగా కొంచెం పచ్చివాసన అంతా పోవాలి కదా, మనం ఎండు కొబ్బరి పొడి వేసుకున్నాం కదండి, ఆ వెల్లుల్లి ఇదంతా కొత్తిమీర వేసుకొని ఇంకా ఆఫ్ చేసుకోవడమే అనమాట. ఇంకా మా ఆయన క్యారీ పెట్టి ఇచ్చేసాను. బాగా మిక్స్ చేసుకొని ఆఫ్ చేసాను అనమాట. చూడండి, అయిపోయింది. ఇంకా ఆయన క్యారీ పెట్టి ఇచ్చేసాను, అన్నము బీరకాయ కర్రీ.